రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. అనకాపల్లిలో పర్యటించిన మంత్రి రాష్ట్రాభివృద్ధికి 2024-29 వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకెళ్తున్నట్లుగా తెలియజేశారు. గతంలో చంద్రబాబు విజన్ 2020తో హైదరాబాద్ను అభివృద్ధి చేసి చూపించారన్న విషయాన్ని అనిత గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా పిలుపునిచ్చారు అనిత. ఇంప్లిమెంటేషన్స్ కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర 2047 ఒక ప్రణాళికకి సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని, ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ముందు ఒక 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ అంటే 2029 వరకు, అంటే 2024 నుంచి 29 వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా చూసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ స్థాయిలో, ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి ముందు మనందరికీ తెలుసు, గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలు ఏంటి, అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది, సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, 5 సంవత్సరాల్లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి, ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి, ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు అయితే తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లోని ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకున్నాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై మంత్రి మాట్లాడుతూ స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోనికి